హాయ్ ఫ్రెండ్స్, ఇది వీగార్డ్ స్టెబిలైజర్. ఇది అవుట్పుట్ ఇండికేటర్ వెలుగుతుంది, ఇన్పుట్ వస్తుంది, అలాగే అవుట్పుట్ ఇండికేటర్ వెలుగుతుంది. బట్ అవుట్పుట్లోనే లోడ్ అంటే ఏసీ అన్నది ఆన్ అవ్వట్లేదు. ఇప్పుడైతే మనం ఏసీ ప్లేస్లో ఈ ల్యాంప్ అన్నది పెట్టడం జరిగింది, కానీ ఇది అవుట్పుట్ రావట్లేదని కంప్లైంట్ అయితే మనకు వచ్చింది. ఫస్ట్ అయితే ఇది ప్రాబ్లం ఏంటన్నది మీకు చూపించి తర్వాత ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలన్నది ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను. ఇప్పుడైతే పవర్ ఆన్ చేస్తున్నాను. చూడండి, పవర్ ఆన్ చేశాను. ఇన్పుట్ అయితే లైట్ వెలిగింది, అవుట్పుట్ కూడా లైట్ వెలిగింది చూడండి. బట్ ల్యాంప్ అన్నది వెలగలేదన్నమాట. అయితే అప్పుడు మనం పీసీబీ సైడ్కి వచ్చేస్తే చూడండి, ఇక్కడ పీసీబీ బోర్డు దగ్గర ఇక్కడ పీసీబీ బోర్డు ఉంది కదా, ఇది ఇన్పుట్, ఈ రిలే, ఇది అవుట్పుట్ రిలే. ఈ రిలే ఆన్ అయితేనే మనకి ల్యాంప్ అన్నది లోడ్ పడి వెలుగుతుంది. బట్ ఇక్కడ సాల్డరింగ్ అన్నది డ్రై సాల్డరింగ్ ఉంది కాబట్టి అంటే ఇక్కడ ఈ రిలేకి పవర్ అన్నది టచ్ అవ్వట్లేదు, అందుకే అవుట్పుట్ ల్యాంప్ వెలగలేదు. ఒకసారి చూద్దాం అదే కంప్లైంట్ వేరేది ఏదన్నా ఉందా అని. చూడండి, ఒకసారి అయితే ల్యాంప్ ప్లస్ ఇది చూపిస్తా చూడండి. ఓకే, అంటే ఇక్కడ ఉన్న సాల్డరింగ్కి ఈ రిలేది టచ్ అవ్వలేదన్నమాట. ఇప్పుడు ఈ రెండు నేను టెస్ట్తో షార్ట్ చేస్తే అవుట్పుట్ ల్యాంప్ అన్నది వెలిగింది. సో ఇది ఏంటంటే బోర్డు బాగానే ఉంది, ట్రాన్స్ఫార్మర్ బాగానే ఉంది, రిలేలు కూడా బాగానే ఉన్నాయి. ఇప్పుడు ఓవర్ హీట్ అవ్వడం వల్ల సాల్డరింగ్ అన్నది వదిలేస్తుంది. బాగా హెవీ యాంప్స్ తీసుకున్నప్పుడు సాల్డరింగ్ వదిలేసే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు మనం దీన్ని నీట్గా క్లీన్ చేసి ఫ్లక్స్ పెట్టి సాల్డరింగ్ నీట్గా చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ సాల్డరింగ్ మొత్తం వదిలేసి కిందనున్న పీసీబీ సీట్ కూడా కొంచెం బర్న్ అయింది. అందువల్ల సాల్డరింగ్ లడ్డు ఎంత పెట్టినా ఇక్కడ హోల్ అన్నది క్లోజ్ అవ్వట్లేదు. కాబట్టి నేను ఏం చేశానంటే చిన్న వైర్ అన్నది శుభ్రం రౌండ్ చేసి దీనికి ఫ్లక్స్ పెట్టి ఇక్కడ హోల్ అన్నది పెట్టడం జరిగింది. ఇప్పుడు దీనికి లెడ్ అంటుకుని దీనికి సాల్డరింగ్ అన్నది క్లోజింగ్ అవుద్ది. చూద్దాం ఒకసారి. ఓకే ఫ్రెండ్స్, చూడండి, ఇప్పుడైతే ఈ వైర్ ముక్క పెట్టడం వల్ల సాల్డరింగ్ అయితే చాలా స్ట్రాంగ్ అయ్యింది. ఇంకా యాంప్స్ ఎక్కువ తీసుకున్నా సరే ఇదైతే క్రాక్ అయ్యి కట్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా తక్కువగా ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి స్టెబిలైజర్ అనేది ఆన్ చేసి చూద్దాం. పవర్ ఆన్ చేశాను, ఇన్పుట్ వెలిగింది. ఓకే, సక్సెస్. అవుట్పుట్ ల్యాంప్ వెలిగింది, అలాగే అవుట్పుట్ లోడ్ కూడా వెలిగింది. సో ఈ స్టెబిలైజర్ అనేది రిపేర్ అయిపోయింది. అంటే కొన్ని వాటిల్లో ట్రాన్స్ఫార్మర్ 12 వోల్టేజ్ రాదు, అలాగే బోర్డులో కంప్లైంట్స్ ఉంటాయి, నెక్స్ట్ రిలేలు కంప్లైంట్ ఉంటాయి. బట్ ఈ స్టెబిలైజర్ అనేది సాల్డరింగ్ అన్నది డ్రై సాల్డరింగ్ అవ్వడం వల్ల అంటే సాల్డరింగ్ వదిలేస్తుంది కాబట్టి దాన్ని సాల్డరింగ్ చేసి స్టెబిలైజర్ని అయితే రిపేర్ చేసాం. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బాయ్ బాయ్.